बीआरएस ने तेलंगाना सेक्रेटेरिएट के सामने राजीव गांधी का मुजस्समा नस्ब करने की मुखालिफत की है। बीआरएस कारगुजार सदर केटीआर ने आज पीर को कहा कि 4 साल बाद जब हम इख्तिदार में आएंगे तो हम सेक्रेटेरिएट के सामने से राजीव गांधी का मुजस्समा हटा देंगे और यहाँ तेलंगाना तल्ली का मुजस्समा नस्ब करेंगे। उन्होंने मजीद कहा कि हैदराबाद के राजीव गांधी एयरपोर्ट का नाम भी बदलकर तेलंगाना के शोहदा के नाम पर रखा जाएगा। దశాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నాం అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే ఆ ముఖ్యమంత్రి జై తెలంగాణ అన్నాడు, అంబేద్కర్ విగ్రహానికి దండయ్యాడు. 125 ఫీట్ల ఎత్తుల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం స్వతంత్ర దినోత్సవం నాడు కానీ 14 ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు కానీ కనీసం అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయరు, కనీసం పరిశుభ్రత కూడా పాటించరు. అమరజ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు. ఇంకా పైపెచ్చు ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టింది ఆనాడు ప్రభుత్వం. కానీ అంజయ్య గారి పేరు పోయింది, అది లుంబిని పార్క్ అయింది. ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతాను. దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో లేదా జూబ్లీ హిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మేము తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. क्या आप हेल्थ एंड सेफ्टी ऑफिसर बनना चाहते हैं तो ज्वाइन करिए इंडिया के सबसे बेहतरीन सेफ्टी इंस्टीट्यूट एक्सपर्ट ट्रेनर्स एकेडमी, जो हैदराबाद में गुज़िश्ता 8 सालों से निवोश, ओशा, IOSH, ISO और OTHM लेवल 6 एंड 7 जैसे इंटरनेशनली एक्सेप्टेड 60 से ज्यादा डिप्लोमा कोर्सेज की ट्रेनिंग फराहम कर रहा है। एक्सपीरियंस फैकल्टी और प्रैक्टिकल ट्रेनिंग के जरिए बनाइए अपना मुस्तकबिल रोशन। हमारे यहाँ से ट्रेनिंग मुकम्मल करने वाले स्टूडेंट्स आज बेहतरीन जॉब्स हासिल करते हुए इंडिया, गल्फ और दूसरे मुल्कों की टॉप कंपनीज में आला ओहदों पर अपनी खिदमात अंजाम दे रहे हैं। अगर आप भी अपने ख्वाबों को हकीकत में बदलना चाहते हैं तो आज ही एक्सपर्ट ट्रेनर्स एकेडमी में लें एडमिशन। मजीद मालूमात के लिए आज ही राब्ता करें। एक्सपर्ट ट्रेनर्स एकेडमी, मलकपेट और टोली चौकी।